హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కూడా ఇంకొక మంచి న్యూ డిజైన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో మీకు బ్రైడల్ సెట్స్ కానీ సెమీ బ్రైడల్ సెట్ కానీ చూపించడం లేదు. నేను కడా బ్యాంగిల్స్ అయితే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్లాట్లో 4 కట్ బ్యాంగిల్ అండి. నా దగ్గర 4 కట్ ఫ్లాట్లో 4 ఉన్నాయి, రౌండ్లో ఇంకొక 4 యూజ్ చేశానండి. మీ దగ్గర మొత్తం ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ యూజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఈ కడా బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. సో మనకి మోస్ట్ ట్రెండింగ్లో వైరల్ అవుతున్నాయండి ఈ కడా బ్యాంగిల్స్ అనేవి, చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. లేదు మాకు కూడా ఈ బ్యాంగిల్స్ కావాలంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన కలర్లో నేను మీకు కస్టమైజేషన్ చేసి అయితే ఇస్తాను. సో ఫస్ట్ కడా బ్యాంగిల్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లీఫ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని సో చుట్టూ కూడా మనం ఈ లీఫ్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. నెక్స్ట్ ఏడీలో స్క్వేర్ కుందన్స్ అనేవి తీసుకొని సెంటర్లో ఆ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో ఈ కుందన్ అయితే మనం అంటించుకోవాలి. సో అంతే అండి, మన ఫస్ట్ కడా బ్యాంగిల్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే మీకు ఫస్ట్ డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తానండి. లాస్ట్లో మనం బ్యాంగిల్కి డిజైన్ చేసుకుందాము. సో ఫస్ట్ ఈ ప్యాచెస్ అన్నిటిని రెడీ చేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది బ్యాంగిల్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి నేను వైలెట్ కలర్లో డైమండ్ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నాక మళ్ళీ గమ్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి అంటించుకోండి. సో మనకి ఇదేంటి అంటే 3D షేప్ వచ్చే విధంగా అంటించుకోవాలి. నెక్స్ట్ సెంటర్లో గ్యాప్స్ అనేవి ఉంటాయి కదండి, ఆ గ్యాప్స్ని కూడా నేను రౌండ్ షేప్ కుందన్స్ తీసుకొని పర్పుల్ కలర్లోవి ఫిలప్ చేసుకున్నాను. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి. సో క్లియర్గా చూడండి. సో చూసారు కదా, సెకండ్ డిజైన్ అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు షార్ట్లో ఆ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి హనీ కలర్లో కుందన్స్ అనేవి ఉంటాయి కదండి, ఐ షేప్ కుందన్స్. సో 8K ఐ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. సేమ్ గమ్ అప్లై చేసుకొని చుట్టూ అంటించుకొని దీన్ని కూడా 3Dలో వచ్చే విధంగా మీరు కుందన్స్ అనేవి అంటించుకోవాలండి. సో నేను మీకు చెప్పే కంటే మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్ ఉంటే కింద అడగండి కామెంట్ సెక్షన్లో, నేను మీకు క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సెంటర్లో ఫిలప్ చేసుకోవాలండి. సెంటర్లో నేను వచ్చేసి ఇక్కడ జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ అనేవి సెంటర్లో ఫిలప్ చేసుకున్నాను. సో ఎందుకంటే లోతుగా మనము యూజ్ చేసే రెడ్ కలర్ కుందన్ అనేది లోపలికి వెళ్ళిపోతుందని నేను జర్కన్ స్టోన్స్ అనేవి లోపల పెట్టుకొని దానిపైన నేను రెడ్ కలర్ కుందన్ అనేది అంటించుకున్నానండి రౌండ్లో. సో మనకు థర్డ్ డిజైన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ డిజైన్ అనేది చూద్దాము. ఇది వచ్చేసి మూన్ షేప్ కుందన్స్ అండి. మూన్ షేప్ కుందన్స్ మీకు నచ్చిన కలర్లో తీసుకోవచ్చు. సో నా దగ్గర అయితే సీ గ్రీన్ కలర్ అయితే ఉన్నాయి. సో సీ గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మూన్ షేప్ కుందన్స్ అనేవి రౌండ్గా అంటించుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కటి కుందన్ అనేది అడ్డంగా పెట్టుకోవాలండి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో అడ్డంగా పెట్టుకుంటూ ఇది కూడా మనకి 3D షేప్లో వచ్చే విధంగా అంటించుకోవాలండి కుందన్స్ అనేవి. సో సెకండ్ లైన్ థర్డ్ లైన్లో మనకు ఒక 5 కుందన్స్ అనేవి పడతాయి. సో చూసారు కదండి, 3D షేప్లో మనం ఇలాగా డిజైన్ చేసుకున్నాక సెంటర్లో మనకి ఖాళీ అనేది ఉంటుంది. ఆ ఖాళీలో మనము ఏడీ స్టోన్ ఉంటుంది కదండి వైట్ కలర్, ఆ కుందన్ అయితే సెంటర్లో పెట్టుకుంటున్నాను. మీరు ఇక్కడ జర్కన్ స్టోన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మన ఫోర్త్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం ఈ ప్యాచెస్ చేసుకుంటే బ్యాంగిల్స్ చేసుకోవడం ఈజీ అవుతుందండి. ఇవన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం MDF మీద అంటించుకోవాలి కదా. సో మనం ఫస్ట్ అయితే ఈ ప్యాచెస్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది బ్యాంగిల్ ప్రిపరేషన్కి. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నేను 6K ఐ షేప్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 3D షేప్లో వచ్చే విధంగా మనం ఈ కుందన్స్ అన్నిటిని కూడా అంటించుకోవాలి.
సో మనకి కడా బ్యాంగిల్స్ అనేవి 3D షేప్లోనే బాగుంటాయండి. మీరు అన్ని 3D షేప్లోనే చేస్తున్నారేంటి మేడం అంటే, సో ఈ 3D షేప్లోనే మనకి కడా బ్యాంగిల్స్ అనేవి బాగుంటాయండి. ఒక్క లైన్ అనేది మనం పెట్టుకొని ఉంటే సో అంత లుక్గా అయితే కనిపించదు. మీరు 3Dలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మనకి ఈ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది కదండి. మనం నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము. సో దీంట్లో కూడా నేను వైట్ కలర్ స్టోన్స్ ఉంటాయి కదా, 8K ఐ షేప్ కుందన్స్ అనేవి, సో ఆ కుందన్స్ అయితే యూజ్ చేసి చేస్తున్నానండి. సో ఈ డిజైన్ కూడా మనకి ఇంట్లో ఉన్న మీ బేసిక్ మెటీరియల్తో కూడా ఇదైతే చేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా మనం కలర్స్లో చేసుకోవాలండి. సో ఇవైతే మనకి లోకల్ స్టోర్లో ఈజీగా దొరుకుతాయి. సో 8K మనకి 10 గ్రామ్స్ వచ్చేసి 20 రూపీస్ అలా ఉంటుంది. సో ఇన్స్టా పేజ్లో తీసుకుంటే మనకి 15 రూపీస్కే వస్తుందండి. సో నేనైతే లోకల్ షాప్లో తీసుకున్నాను. 10 గ్రామ్స్ 20 రూపీస్ పడింది. సో 10 గ్రామ్స్ మొత్తం పడదండి. మనం ఒక 2-3 కడా బ్యాంగిల్స్ అయితే చేసుకోవచ్చు. సో సేమ్ ఇలానేనండి 3D షేప్లో వచ్చే విధంగా డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ అండి. ఇది కూడా నేను గ్రీన్ కలర్లో తీసుకున్నాను కదా 6K ఐ షేప్ కుందన్స్ అనేవి. సో 6Kలోనే నేను మళ్ళీ పింక్ కలర్ కుందన్స్ అనేవి తీసుకుంటున్నాను. 3D షేప్లో చేసుకోవట్లేదండి. సో ఫస్ట్ లైన్ అనేది మనము కుందన్స్ అంటించేసుకున్నాక మళ్ళీ సెకండ్ లైన్స్ అంటించుకొని దీని మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నేను కాస్ అనేది తీసుకొని సెంటర్లో అంటించుకుంటున్నానండి. సో కొత్తగా న్యూగా ఉంటుంది కదా, కాసు బ్యాంగిల్ కడా బ్యాంగిల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ మోడల్లో డిజైన్ చేశాను. సో నాకు ఇది కూడా చాలా లుక్గా అనిపించిందండి. సెకండ్ లైన్ మనము పెట్టేసుకున్నాక 6K ఐ షేప్ కుందన్స్, సో ఆ గ్యాప్ ఉంటుంది కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ గ్యాప్లో నేను ఇక్కడ కాస్ అనేది పెట్టుకున్నాను. సో పెట్టుకున్నాక నాకు లుక్ అయితే చాలా బాగా అనిపించింది. సో చూసారు కదండి, మనం చేసుకున్న ప్యాచెస్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి. 8th కడా బ్యాంగిల్ అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. సో అది కొంచెం చిన్నగా ఉంటుందండి. సో అందుకని చెప్పేసి లాస్ట్లో అయితే పెట్టాను. సో మనం చేసుకున్న 7 ప్యాచెస్ కూడా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక కడా బ్యాంగిల్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి లోటస్లో ఉంటుంది. సో ఆ డిజైన్లో అయితే చేశానండి. చాలా చిన్న డిజైను. సో లాస్ట్లో థాట్ అయితే వచ్చింది, ఆ థాట్తో అయితే చేశానండి. సో 8K ఐ షేప్ కుందన్స్ తీసుకొని కింద మూన్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకొని సెంటర్లో రౌండ్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సేమ్ లోటస్ బ్యాంగిల్స్ చేస్తాం కదండి, సేమ్ అలానే ఉంటుంది. సో ఇలానే మనం చేసుకున్నాక ఇది కూడా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాచెస్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి. ఇప్పుడు MDF అనేది తీసుకొని వీటన్నిటినీ కూడా MDF పైన అయితే అంటించేసుకోవాలండి. ఒక్కొక్కటి మీరు గమ్తో అయినా అంటించుకోవచ్చు, లేకపోతే గ్లూ గన్ ఉంటే గ్లూ గన్తో కూడా అంటించేసుకోవచ్చు. సో మనం ప్రిపేర్ చేసుకునే ఈ ప్యాచెస్ అన్నిటినీ కూడా ఒక్కొక్క బ్యాంగిల్ పైన అయితే అంటించేసుకోవాలి.
సో బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా ప్యాచెస్ అంటించేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాంగిల్ చుట్టూ కూడా డిజైన్ చేసుకుందాము. గ్రీన్ కలర్ 6 ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాం కదండి. సో దానికి నేనేం చేశాను అంటే ట్రయాంగిల్ షేప్లో కుందన్స్ గ్రీన్ కలర్ అనేవి తీసుకున్నాను. మ్యాట్లో తీసుకొని ఈ బ్యాంగిల్ చుట్టూ కూడా అంటించుకోవాలి. సో చూసారు కదండి, ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అనేవి మనం బ్యాంగిల్ చుట్టూ అంటించేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో సేమ్ ఇలానే మిగతా అన్ని బ్యాంగిల్స్ కూడా మనం అంటించుకోవాలి. సో ఇప్పుడు డైమండ్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకున్నాం కదా సెకండ్ బ్రాస్లెట్ బ్యాంగిల్కి. సో ఇప్పుడు దాంట్లోనే నేను డైమండ్ షేప్ కుందన్స్ అనేవి తీసుకొని బ్యాంగిల్ చుట్టూ కూడా అంటించుకుంటున్నాను. సేమ్ మనము కడా బ్యాంగిల్ డిజైన్ ఎలా అయితే చేసుకున్నామో డైమండ్ షేప్ కుందన్స్తో సేమ్ ఆ కుందన్సే తీసుకొని నేను ఈ బ్యాంగిల్ చుట్టూ కూడా నేను అంటించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాసు కడా బ్యాంగిల్ అనేది చేసుకున్నాం కదండి. దానికి నేను వచ్చేసి ఇక్కడ గ్లాస్ కుందన్స్ అనేవి తీసుకొని స్క్వేర్వి బ్యాంగిల్ చుట్టూ కూడా అంటించుకుంటున్నానండి. సో ఇక్కడ మీరు పింక్ కలర్ కాకుండా మనకి వైట్ కలర్ కానీ లేకపోతే తేనె కలర్ ఉంటుంది కదా, హనీ కలరు. సో ఆ కుందన్స్ ఉంటాయి కదండి, ఆ కుందన్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇంకా మిగతా వాటికి యూజ్ చేయడం కోసం నా దగ్గర ఉన్న పింక్ కలర్ అనేది ఈ బ్యాంగిల్కి యూజ్ చేసేసానండి. సో నాకు కుందన్స్ అనేవి సరిపోవని చెప్పేసి. నెక్స్ట్ మూన్ షేప్ కడా బ్యాంగిల్కి నేను ఇక్కడ స్క్వేర్ కుందన్స్లోనే గ్లాస్ కుందన్స్ మల్టీ కలర్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను.
సో చూసారు కదండి అన్ని కడా బ్యాంగిల్స్ డిజైన్స్ అనేవి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. కుందన్స్ ఏమైనా డౌట్ ఉంటే సో మీ డౌట్ అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో క్లారిఫై చేస్తాను. సో లేకపోతే షార్ట్లో అయినా మీ డౌట్ అనేది క్లియర్ చేస్తానండి. సో ఫైనల్గా మన 8 కడా బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. మీకు ఏ కడా బ్యాంగిల్ నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ కడా బ్యాంగిల్స్ అనేవి కావాలంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీకు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కానీ ఫ్యాబ్రిక్ జ్యువెలరీ కానీ కావాలంటే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ ఈ వీడియో ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.